మనం 10 టీవీ స్క్రీన్ పైన బాల్కా సుమన్ అరెస్ట్ కి సంబంధించిన విజువల్స్ ని ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే హై టెన్షన్ వాతావరణం నడుమ పోలీసులు లోపలికి ఎంటర్ అయ్యి బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసిన సందర్భంకి సంబంధించిన విజువల్స్ ఇవి. బాల్కా సుమన్ అరెస్ట్ చేసే సందర్భంలో బాల్కా సుమన్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే అరెస్ట్ సందర్భంగా విజువల్స్ ని మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే నిన్నటి నుంచి కూడా టెన్షన్ వాతావరణం కనిపించింది. అయితే బాల్కా సుమన్ ని అరెస్ట్ చేసే సందర్భంలో హై టెన్షన్ నెలకొంది. అక్కడ ఒక రకమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసే సందర్భంలో బాల్కా సుమన్ ఇంటి దగ్గర విజువల్స్ ని మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అయితే A1 గా ఉన్న బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసే సందర్భంలో టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. అయితే పోలీసులు అరెస్ట్ చేసే సందర్భంలో మనం విజువల్స్ ని చూస్తున్నాం. లోపలికి వెళ్లి అరెస్ట్ కి సంబంధించిన విజువల్స్ ని మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే బయట బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు మధ్య హై టెన్షన్ వాతావరణం నడుమ పోలీసులు లోపలికి ఎంటర్ అయ్యి బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసిన విజువల్స్ ని 10 టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే A2 గా ఉన్న రాజరెడ్డిని అరెస్ట్ చేసి రామగుండంకు తరలించారు. అయితే ఇప్పుడే బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. ఏ ప్లేస్ కి తరలిస్తారు అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. అయితే నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలో A1 గా ఉన్న బాల్కా సుమన్ అరెస్ట్ చేసే సందర్భంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొన్న సందర్భంకి సంబంధించిన విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అయితే బాల్కా సుమన్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్న సందర్భంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల్ని చెదరగొట్టారు. పోలీసులు. అయితే అక్కడ ఉన్న ఫర్నిచర్ ని కూడా మొత్తం ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అయితే బీఆర్ఎస్ శ్రేణుల్ని చెదరగొట్టారు పోలీసులు. బీఆర్ఎస్ శ్రేణుల్ని చెదరగొట్టే సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు అప్పటికే పోలీసులకు అలాగే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా బాల్కా సుమన్ అరెస్టును వ్యతిరేకిస్తూ అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే వాళ్ళని చెదరగొట్టే సందర్భంలో మరింత ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. అక్కడ ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేసినట్టుగా అప్డేట్స్ అందుతూ ఉన్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. అయితే మొత్తానికైతే A1 గా ఉన్న బాల్కా సుమన్ ను అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ బీఆర్ఎస్ శ్రేణుల వ్యతిరేకత నడుమ నినాదాల నడుమ పోలీసులు అయితే బాల్కా సుమన్ ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి అయితే తీసుకెళ్లారు. అడిషనల్ ఫోర్సెస్ తో కూడా నిన్నటి నుంచి పోలీసులు అక్కడ ఉన్న సందర్భంగా హై టెన్షన్ వాతావరణం కనిపించింది. బాల్కా సుమన్ అరెస్ట్ సందర్భంలో పరిస్థితులు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులకు అలాగే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న సందర్భంలో వాటి నడుమనే బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అంతకుముందు బీఆర్ఎస్ శ్రేణుల్ని చెదరగొట్టారు పోలీసులు. ఆ సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడున్న ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేస్తున్నట్టుగా అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. బాల్కా సుమన్ అరెస్ట్ అయితే అంటే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ A1 గా ఉన్న బాల్కా సుమన్ అరెస్ట్ అయితే జరిగింది. రైట్, మనం విజువల్స్ లో చూడొచ్చు బాల్కా సుమన్ పోలీసులు ఎలా తీసుకెళ్తున్నారో విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే బాల్కా సుమన్ నడిచే పరిస్థితి లేదు, అతన్ని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉన్నారు పోలీసులు. మనం చూడొచ్చు. అంటే మొత్తానికి అరెస్ట్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బాల్కా సుమన్ అయితే పోలీసులకు సహకరించినట్టుగా మనకు కనిపించట్లేదు. దీంతో పోలీసులు ఆయన ఎత్తుకొని తీసుకెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒకవైపు బయట బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ లో బాల్కా సుమన్ కూడా అరెస్ట్ ని స్వాగతించే పరిస్థితి
పరిస్థితి లేని సందర్భంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భంలో పోలీసులు అయితే బాల్కా సుమన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి మరి తీసుకెళ్తున్న విజువల్స్ ని మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే నిన్నటి నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కనిపించింది బాల్కా సుమన్ ఇంటి దగ్గర. అయితే బాల్కా సుమన్ అరెస్ట్ సందర్భంగా చోటు చేసుకున్న విజువల్స్ ఇవి. బాల్కా సుమన్ సపోర్టివ్ గా లేని సందర్భంలో పోలీసులు బాల్కా సుమన్ ఎత్తుకొని అంటే లిఫ్ట్ చేసుకుని మరి అరెస్ట్ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో బయట బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పోలీసులకు గవర్నమెంట్ కు నినాదాలు చేస్తున్న సందర్భం. ఇక లోపల బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తున్న సందర్భంలో బాల్కా సుమన్ ని పోలీసులు లిఫ్ట్ చేస్తూ తీసుకెళ్తున్న విజువల్స్ ని మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. రైట్, ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్ సుమిత్ర, అరెస్ట్ సమయంలో బాల్కా సుమన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా తోపులాట, కార్యకర్తలు కావచ్చు అటు పోలీసులంతా కూడా ఒక్కసారిగా ఆయన పైన పడడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్దిగా శ్వాస తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలుస్తున్నారు. అయినా కూడా పోలీసులు ఒక్కసారిగా ఆయన లిఫ్ట్ చేసి ఇన్నోవా వాహనంలో ఆయనని తరలించారు. అయితే రామగుండం వైపు వాహనం వెళ్తుందని చెప్పి మనకు తెలుస్తుంది. సో నిన్నటి నుంచి కూడా కొంత హైడ్రామా కొనసాగుతుంది. ఈ రోజు కాసేపటి క్రితం అయితే పోలీసులు ఒక్కసారిగా భారీ సంఖ్యలో బాల్కా సుమన్ ఇంటికి చేరుకోవడం, అక్కడ పోలీసుల్ని మొదట గేటు వద్ద కార్యకర్తలంతా కూడా అడ్డుకున్న సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత పోలీసులు గేటుని తరలించి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో ఫర్నిచర్, చైర్స్ అదంతా కూడా కొంత ఈ తోపులాటలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఈ ఘర్షణ ఏదైతుందో దాని మధ్యలో పూర్తిగా ఫర్నిచర్ కూడా చాలా వరకు ధ్వంసమైనట్టు తెలుస్తుంది. సో ఈ మొత్తం ఆ గదిలో జరిగిన ఈ తతంగం మొత్తంలో కూడా బాల్కా సుమన్ సంబంధించి కొంత ఆయన అనారోగ్యానికి గురైనట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా ఆయన పూర్తిగా క్యాంపులోనే ఉన్నారు. మొన్న కూడా చూసాం కేతన్పల్లికి సంబంధించి నెక్స్ట్ డే పొద్దున అంటే నిన్న పొద్దున 11:30కి కౌన్సిల్ సమావేశం అవుతుందని చెప్పి తెలిసిన ఆయన క్యాంపు నుంచి ఎవరు కూడా చేజారకుండా రాత్రి మొత్తం కూడా క్యాంప్ ఫైర్ పెట్టుకొని ఇంట్లోనే రాత్రి అంతా కూడా జాగారంగా క్యాండిడేట్స్ అందరితో కూడా కూర్చొని ఉన్నారు. రాత్రంతా కూడా ఆయన నిద్ర లేదు. మళ్ళీ నెక్స్ట్ డేనే పూర్తిగా గొడవ జరిగింది కాబట్టి ఆ గొడవలు ఇదంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణం. ప్రస్తుతమైన కొద్దిగా మొదటగా ఆయన ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక్కసారిగా బ్రీతింగ్ తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు బాల్కా సుమన్ అని చెప్పేసి ఆ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆయనని చాలా ర్యాష్ గా అక్కడి నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం మొత్తం కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులంతా కూడా ఒకసారిగా మంత్రి వివేక్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే వాంటెడ్లీ ఇదంతా కూడా చేస్తున్నారు. ఒక 22 వార్డులున్న కేతన్పల్లి ఒక చిన్న మున్సిపాలిటీ కైవసం కోసం ఇంత పెద్ద హైడ్రామా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, ఇంత పెద్ద సీన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారని బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. పూర్తిగా నినాదాలతో ఆ కేతన్పల్లికి సంబంధించిన బాల్కా సుమన్ నివాసం అంతా కూడా దద్దరిల్లిపోయిన పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం, పోలీసులు భారీగా మోరించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో, ఇలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అన్నది కూడా చాలా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. రాత్రంతా కూడా ఆ స్థానికులంతా కూడా కొంత బిక్కుబిక్కుమంటూ గడపడం, మళ్ళీ పొద్దున్నే షాప్స్ అన్ని కూడా మూసి ఉంటే పోలీసులు కూడా కొన్ని ప్రాంతాల్లో షాప్స్ ని బలవంతంగా తెప్పించే ప్రయత్నం చేశారని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది అసలు అన్నది నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా స్థానికంగా ఉన్న జనాలంతా కూడా షాక్కి గురైన పరిస్థితి, భయాందోళన పరిస్థితుల్లో అసలు ఇలాంటి ఘర్షణలు, ఇలాంటి గొడవలు జరుగుతాయని ఒకసారిగా టెన్షన్ వాతావరణం ఉంది. అయితే కాసేపటి క్రితం ఏదైతే ఈ రాజిరెడ్డి ఏటూని చెన్నూరులో అరెస్ట్ చేసిన తర్వాత బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తారన్నది ఒక క్లారిటీ వచ్చింది. వాస్తవానికి నిన్న రాత్రి బాల్కా సుమన్ అర్ధరాత్రి పూట లిఫ్ట్ చేయాలని చెప్పి పోలీసులు అదనపు బలగాలు కావచ్చు, మిగతా ఆ పోలీస్ స్టేషన్ సమీపంలో గానీ ఆయన నివాసంలో ఆయన ఉంటున్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా మోహరించిన పరిస్థితి. రాత్రి ఆయనని తీసుకెళ్తారని చెప్పినప్పటికీ కూడా అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు ఎలాంటి మూవ్మెంట్ లేదు. మళ్ళీ పొద్దున్నే బంధకాలు ఇచ్చారు కాబట్టి ఏమైనా ఇంకా ఘటనలు జరగవచ్చు, నెక్స్ట్ డే చూస్తున్నామన్న దానిపైన పోలీసులు మధ్యాహ్నం వరకు కూడా ఈ రోజు ఆగినట్టు మనకు తెలుస్తుంది. అందుకే కాసేపటి క్రితం ఈ బంద్కు సంబంధించిన వాతావరణం అంతా కూడా క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు కొంత కార్యకర్తలకు సంబంధించిన సిచ్యువేషన్ చూశారు. ఆ కేతన్పల్లి సరౌండింగ్ కావచ్చు, ఆర్కేపీ ఆ ఏరియా సంబంధించి ఏరియాలో కొంత ఈ క్యాడర్ ఏదైతే గులాబీ శ్రేణులు ఉన్నారో వీళ్ళంతా కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాకుండా కొంత కట్టడి చేయగలిగారు పోలీసులు. అయినప్పటికీ కూడా చాలా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా గుంపులుగా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులంతా కూడా బాల్కా సుమన్ ఇంటికి తరలి వచ్చారు. బాల్కా సుమన్ అరెస్ట్ అవుతున్నారని ఇంకా చాలా మంది అక్కడ ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ పోలీసులు ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపైన ఇంకా క్లారిటీ లేదు. సస్పెన్షన్ గానే ఆయన ప్రస్తుతం అయితే అక్కడి నుంచి చాలా గందరగోళ పరిస్థితుల మధ్య చాలా బలవంతంగా కార్యకర్తల్ని తోచేస్తూ నెట్టివేస్తూ ఇంట్లో కూడా ఫర్నిచర్ కూడా ధ్వంసమైన పరిస్థితుల్లో ఆయన లిఫ్ట్ చేసి ప్రస్తుతం అయితే ఆయనని రామగుండం వైపు తీసుకెళ్తున్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ శాంతి భద్రతల దృష్ట్యా ఆయనని రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉంచుతారా లేదా ఇక్కడ నుంచి మరి ఇంకా వేరే ప్రాంతానికి తరలిస్తారన్నది మాత్రం ఇంకా పోలీసులు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రస్తుతానికైతే ఈ కేసులో
మొత్తంగా A1 A2 వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు 6-7 మంది ఇంకా ఉన్నారు. BNS 163 యాక్ట్ కింద వీళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో వాళ్ళని కూడా మరి కాసేపు అరెస్ట్ చేస్తారు. అయితే వీళ్ళని నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మరి 14 రోజుల రిమాండ్ విధిస్తారా, ఎలాంటి చర్యలతో ముందుకెళ్లబోతున్నారనేది మాత్రం చూడాల్సి ఉంది. ఇప్పటికే అడ్వకేట్ సంబంధించిన న్యాయ సలహాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఎందుకంటే తప్పు లేని దాంట్లో ఎందుకు అరెస్ట్ చేస్తారని చాలా స్ట్రేట్ గా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న క్యాతన్పల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ లోపల ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లో ఏదైతే జరిగిందో ఆ ప్రొసీడింగ్ మొత్తం కూడా బయట పెట్టాలి. అసలు ఏం జరిగిందన్నది చెప్తే 11:30 నుంచి మధ్యాహ్నం వరకు కంటిన్యూస్ గా ఏదైతే ఆ కెమెరా ప్రొసీడింగ్ మధ్య కౌన్సిలర్లు ఈ బీఆర్ఎస్ గానీ సిపిఐ గానీ కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్ కావచ్చు, దాంతో పాటు మంత్రి వివేక్, అక్కడ ఎంపీ గడ్డం వంశీకృష్ణ వీళ్ళందరూ ఏం మాట్లాడారు, ఏం జరిగిందన్న దానిపైన పూర్తిగా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత ఎలాంటి కేసులకైనా సిద్ధం, ఒకవేళ తప్పుంటే జైలుకైనా సుమన్ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కనిపిస్తూనే ఉంది. ఆ రామకృష్ణాపూర్కి ఆ కేతన్పల్లికి చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏం జరుగుతుంది అన్న దానిపైన మాత్రం ఇంకా టెన్షన్ వాతావరణం, హై టెన్షన్ మాత్రం బాల్క సుమన్ ఇంటి వద్దనే ఉన్నది. సో చాలా మంది కార్యకర్తలకు, కొంతమందికి ఇప్పుడు పోలీసు తోపులాటలో కొంతమంది కార్యకర్తలకు కూడా గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే బాల్క సుమన్ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన పూర్తిగా ఈ తోపులాటలో, ఈ పెనుగులాటలో కొంత ఆయన శ్వాసకు సంబంధించిన బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని మనకు ఆ విజువల్స్ లో చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఆయనని అక్కడి నుంచి అయితే తరలించిన సిచ్యువేషన్ అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్. క్యాతన్పల్లి గొడవలపై మంత్రి వివేక్ నిన్న ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అసలు మేము అక్కడ పోయినప్పుడు స్ట్రేట్ పోతున్నాం, మేము ఎక్కడ గొడవ లేదు, ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఆయననే రాళ్ళు తీసుకొని కొట్టడము, పాపము ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్కి గాయాలయ్యి పాపం 8 సూచనతోని ఆయన హాస్పిటల్లో, ఇద్దరికి గాయాలు జరిగింది. ఆయననేమో వారం రోజుల నుంచి అన్ని చోట్ల చెప్తున్నాడు ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజాస్వామ్యం కూని అయిందని. నేను వారికి ఒకటే ప్రశ్న నాకు, మీరు ఈసారి మున్సిపల్ ఎలక్షన్ ఈ ఫోటోగ్రాఫ్ నేను చూస్తే జూమ్ చేసుకో. అసలు మేము అక్కడ పోయినప్పుడు స్ట్రేట్ పోతున్నాం, మేము ఎక్కడ గొడవ లేదు, ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఆయననే రాళ్ళు తీసుకొని కొట్టడము, పాపము ఆ గొడవలో ఒక పోలీస్ కానిస్టేబుల్కి గాయాలయ్యి పాపం 8 సూచనతోని ఆయన హాస్పిటల్లో, ఇద్దరికి గాయాలు జరిగింది. ఆయననేమో వారం రోజుల నుంచి అన్ని చోట్ల చెప్తున్నాడు ప్రజాస్వామ్యం కూని అయింది, ప్రజాస్వామ్యం కూని అయిందని. నేను వారికి ఒకటే ప్రశ్న నాకు, రైట్, నిన్నటి నుంచి అయితే హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది క్యాతన్పల్లిలో అని చెప్పుకోవచ్చు. అయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అంటే మంత్రి కాన్వాయ్ పైన దాడి జరిగింది అనే కేసుకి సంబంధించి ఇంతకుముందు మనం మంత్రి వివేక్ మాట్లాడడం కూడా చూసాం. అయితే మంత్రి వివేక్ మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే కారు పైన దాడి జరిగింది, అందులో ఒక కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి, ఆయనకు సూచనలు కూడా పడ్డాయని చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో A1గా ఉన్నది బాల్క సుమన్ అని కూడా పోలీసులు చెప్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ఇలా దాడులు చేయడానికి ప్రేరేపించినందుకు బాల్క సుమన్ను A1గా, అలాగే A2గా రాజిరెడ్డిని కూడా చెప్పడం జరిగింది. అయితే రాజిరెడ్డిని అరెస్ట్ చేసి రామగుండం PSకి కూడా తరలించారు.
తరలించారు. అయితే నిన్న నైటే బాల్కసుమన్ను లిఫ్ట్ చేస్తారు అని కూడా వార్తలు వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. పోలీసులు కూడా అడిషనల్ ఫోర్సెస్ తో అక్కడికి చేరుకున్నారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి, మంత్రి వివేక్ కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ బాల్కసుమన్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొన్న సందర్భంలో పోలీసులు అయితే బాల్కసుమన్ అరెస్ట్ చేశారు, లిఫ్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ప్రస్తుతం అయితే బాల్కసుమన్ హెల్త్ సరిగా లేదు అంటూ కూడా ఒక వాదన వినిపిస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి కానీ అయితే చైర్మన్ ఎన్నికలకు సంబంధించి కూడా రెయిన్బౌలు కష్టపడ్డారు. అట్ ద సేమ్ టైం లిఫ్ట్ చేస్తూ తీసుకెళ్తున్న సందర్భంలో కూడా తోపులాట జరిగింది. దీంతో బ్రీతింగ్ కి కూడా ఇబ్బంది కలిగింది అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్న సందర్భంలో హాస్పిటల్ కి తీసుకెళ్లాలి, ట్రీట్మెంట్ చేయించాలి అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే పోలీసులు బాల్కసుమన్ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. అయితే ఏ స్టేషన్ కు తరలిస్తారు అనే దానిపైన అయితే అప్డేట్స్ అందాల్సి ఉంది. రైట్, పోలీసులు బాల్కసుమన్ అరెస్ట్ చేసి రామకృష్ణాపురం హాస్పిటల్ కి అయితే తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే బాల్కసుమన్ హెల్త్ కూడా సరిగ్గా లేదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్న సందర్భంలో, ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ప్రస్తుతం అయితే హాస్పిటల్ కు తరలించారు. ఫస్ట్ అక్కడ కొన్ని టెస్టులు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక హాస్పిటల్ తర్వాత జడ్జి నివాసానికి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ కు చేరుకున్నారు, ఆ తర్వాత జడ్జి నివాసానికి చేరుకుంటారు. అయితే మొత్తానికైతే హై టెన్షన్ వాతావరణం నడుమ బాల్కసుమన్ అరెస్ట్ చేయడం జరిగింది. బాల్కసుమన్ ప్రస్తుతం అక్కడ నుంచి రామకృష్ణాపురం హాస్పిటల్ కి అయితే తరలించారు. అక్కడ కొన్ని టెస్టులు చేసిన తర్వాత జడ్జి నివాసానికి తరలించే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న ఏదైతే గొడవ చోటు చేసుకుందో, క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఏదైతే గొడవ చోటు చేసుకుందో దానికి సంబంధించి కూడా ఏవన్గా ఉన్న బాల్కసుమన్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్కు తరలించారు, రామకృష్ణాపురం హాస్పిటల్కు తరలించారు. అక్కడ కొన్ని టెస్టులు, ట్రీట్మెంట్ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే బాల్కసుమన్ ఇంటి దగ్గర అయితే క్యాతన్పల్లిలో బాల్కసుమన్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నడుమ బాల్కసుమన్ను లిఫ్ట్ చేసి మరి పోలీసులు తీసుకెళ్లిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉండటం, పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఉద్రిక్త వాతావరణ సందర్భంలో వాటి నడుమ బాల్కసుమన్ను తరలిస్తున్న సందర్భంలో కొంచెం హెల్త్ కూడా ఎఫెక్ట్ అయింది అని చెబుతున్నారు. బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా కష్టపడ్డారు అని చెప్తున్నారు. దీంతో ప్రస్తుతానికి అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత జడ్జి నివాసానికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ అరెస్ట్ అయిన A2గా ఉన్న రాజిరెడ్డిని అయితే రామగుండం PS లో అయితే ఉంచడం జరిగింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. ప్రస్తుతానికి అయితే బాల్కసుమన్ ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాల్కసుమన్ కి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆయన కొంత అస్వస్థతకు గురయ్యారు, కొంత బ్రీతింగ్ ప్రాబ్లం అదంతా ఉంది. చికిత్స అందించిన తర్వాత అక్కడి నుంచి కమిషనరేట్ కి తరలిస్తారు రామగుండం అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో బాల్కసుమన్ వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. సో పూర్తిగా ఈ పెనుగులాట జరిగింది కార్యకర్తలు పోలీసుల మధ్య. బాల్కసుమన్ ని తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కార్యకర్తలంతా కూడా అడ్డుపడ్డారు. అటు పోలీసులు కార్యకర్తల్ని క్లియర్ చేసే టైంలో, లాగి పక్కకి తీసుకెళ్లే టైంలో వాళ్ళందరినీ కూడా బాల్కసుమన్ పై పడడం, ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో అయినప్పటికీ కూడా పోలీసులు కేర్ చేయకుండా నేరుగా ఆయనని ఆసుపత్రికి తరలించారు. సో కార్యకర్తలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. బాల్కసుమన్ కి ఏం జరుగుతుంది, పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు, క్లారిటీ ఇవ్వట్లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆయనకి ఏమన్నా జరగవచ్చు అన్నది కూడా కాసేపటి క్రితము బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నే మాట్లాడుతూ కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ వర్సెస్ అన్నట్టుగానే ప్రతిసారి ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఈ ఇద్దరి మధ్య, ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇద్దరు నేతల మధ్య ఈ ఘర్షణలు కావచ్చు, ఈ వాదోపవాదాలు అనేవి తీవ్ర స్థాయిలో చెలరేగిపోయిన పరిస్థితి ఉంది. ఒకసారిగా నిన్న కూడా
మంత్రి వివేక్ మాట్లాడుతూ బాల్క సుమన్ రౌడీజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ చెన్నూరు నియోజకవర్గంలో మొత్తం గుండాయిజం రౌడీజం చేస్తున్నారు. ఆయన పోలీసులపై తిరగబడుతున్నారు, అధికారులపై తిరగబడుతున్నారని మంత్రి వివేక్ ఒక్కసారిగా నిన్న ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. సో సేమ్ టైంలో బాల్క సుమన్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ మాపై కేసులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కింద ఉన్న ఏదైతే బీఆర్ఎస్ క్యాడర్ ఉందో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కక్ష సాధింపు చర్యగా బాల్క సుమన్ దీన్ని వర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో హై టెన్షన్ వాతావరణం ఉంది. ఇంకా బాల్క సుమన్ ఇంటికి చాలా మంది కార్యకర్తలు చేరుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే తోపులాట జరిగిందో వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆసుపత్రికి వద్దకు చేరుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సుమిత్ర అక్కడి నుంచి బాల్క సుమన్ వైద్య పరీక్షల అనంతరం రామగుండం కమిషనరేట్ తరలిస్తారన్నది మాత్రం ఒక సమాచారం ఉంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ అప్డేట్స్.